అండి. మొత్తం సబ్జెక్ట్ కమాండ్ రావాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి మీరందరూ కూడా. ఓకేనండి. ఈజీ, అందరికీ ఈజీ అవుతది. ప్రిపేర్ అయితే ఏమీ లేదు. నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చెప్తున్నా కదా, మీరు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీ హార్డ్ వర్క్‌తోనే మీకు జాబ్ వస్తది. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఎస్ఏపీ కన్సల్టెంట్‌గా కెరీర్ గ్రోత్ ఉంటది. బ్యాక్ డోర్ ద్వారా, ప్రాక్సీ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఎస్ఏపీ జాబ్ అనేది చాలా కష్టం అండి. కష్టపడితే ఈజీ, ఏది కష్టం కాదు. సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటది. ఒక ట్రైనర్‌గా ఒక పాత్ చూపెట్టాను నేను. డెవలప్ చేసుకోవాలి. డైలీ 1 అవర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. థియరిటికల్‌గా చదవాలి. ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ చూసి ఇంటర్వ్యూ త్రూ అయిపోయే రోజులు వెళ్ళిపోయానండి. కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ రావాలి. నా ట్రైనింగ్‌లో మీకు బిజినెస్ ప్రాసెసే నేర్చుకుంటారు కంప్లీట్‌గా. బిజినెస్ ప్రాసెస్ అంటే ఒక క్లయింట్‌తో ఎలా మాట్లాడాలి, కాన్ కాల్ ఎలా తీసుకోవాలి, టెలిఫోన్ కాన్ఫరెన్స్ ఎలాగా, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఏ ట్రైనింగ్‌లో ఎక్కడ ఉండదండి. ఓన్లీ కాన్ఫిగరేషనే చెప్తారు. బిజినెస్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ప్రతి ఎస్ఐపి కన్సల్టెంట్ తెలుసుకోవాలి. అప్పుడే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో మీరు కన్సల్టెంట్‌గా ఉండగలుగుతారు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రాజెక్ట్‌లోకి వెళ్తారు. ప్రాజెక్ట్‌లు ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం బిజినెస్ ప్రాసెస్ అనేది మాట్లాడటం రాకపోవడం వల్ల, క్లయింట్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల, కాన్ కాల్, టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకోవడం ఎలాగా, అన్నీ కూడా నా ట్రైనింగ్‌లో మీరు నేర్చుకుంటారు. ఓకేనండి? Sir, how to improve or increase our subject knowledge, like? డెవలప్‌మెంట్ ప్రాక్టీస్ చేయాలి డైలీ 1 అవర్. చేసిన ప్రతి పాయింట్‌ని థియరిటికల్‌గా నేను ఇచ్చిన డాక్యుమెంటేషన్ చదవండి. మేబీ 1 మంత్ లేట్‌గా వెళ్ళండి ఇంటర్వ్యూకి. ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. మీరు లాంచ్ అయ్యేది పర్ఫెక్ట్‌గా లాంచ్ అవ్వాలి. అంతే. Okay, sir. Thank you, sir. వెంకట్ మాట్లాడండి. వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్? సార్ నేను ఆల్రెడీ వేరేదికు నేర్చుకున్నాను, మీకు తెలిసిందే కదా సార్. తెలుసు స్టోరీ. అదే అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే సార్, అక్కడ నాలెడ్జ్ అనే దానికన్నా ఇక్కడ మీది ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో బ్లూ ప్రింట్, ఎంఓఎం, వర్క్ షాప్ ఇలా మెయింటైన్ చేస్తాం అనే ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్. రియల్ టైం వర్క్లో ఎలా ఉండబోతుందని ఒక స్ట్రక్చర్ అనేది రియల్ టైంలో మీ ట్రైనింగ్లో మేము ఫేస్ చేసాం సార్. ఇలాగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చి రావడం. కానీ అదర్ ఇన్స్టిట్యూషన్లో ఆ క్లారిటీ లేదు సార్. ఏంటంటే అక్కడ మాకు ఎస్ఏపి అంటే నాకు ఫస్ట్లో ఎలా ఉండేదంటే సార్, ఓన్లీ ఫర్ ఎర్రర్స్ సాల్వ్ చేయడమే అని ఒక క్లారిటీ ఉంది సార్. బట్ ఎప్పుడైతే మీ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది చేస్తేనే తర్వాత నెక్స్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి రెడీ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చింది సార్. అప్పటి వరకు కూడా మాకు ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీద తప్ప ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కానీ రోల్ అవుట్ ప్రాజెక్ట్ మీద ఒక ఐడియా అనేది ఏమి లేదు సార్. నెక్స్ట్ అలాగే ఆ రిమైనింగ్ జిఏలో కస్టమర్ వెండర్ తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్ ఏం లేదు సార్ మా దగ్గర. దాంట్లో వచ్చే కంట్రోలింగ్ అంటే చాలా మంది భయపెడతారు. కంట్రోలింగ్ నా దగ్గర ఈజీగా నేర్చుకుంటారు మీరు కంట్రోలింగ్. నేను చెప్పి సబ్జెక్ట్ కూడా చాలా ప్రాక్టికల్గా నేను ఈజీగా ఫ్లో చెప్తూ ఉంటాను. ఒక స్టూడెంట్కి చాలా ఈజీగా అర్థం చేసుకోగలదు నా ఫ్లో, వే ఆఫ్ ఫ్లో టీచింగ్. ఎస్ సార్, మీ టీచింగ్లో మెయిన్ ప్లస్ పాయింట్ అయ్యే కదా సార్. మీరు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఇస్తానన్నారో అన్నీ కూడా 100% మీరు ఫుల్ఫిల్ చేశారు సార్. ఓకే, ఫైనల్లీ అసలు మీ దాంట్లో ప్రాబ్లం అంటే నాకు ఏం అనిపించలేదు సార్. యాక్చువల్గా మీ ప్రాబ్లమ్స్ వచ్చినా కాల్ చేసినా రెస్పాండ్ అవుతున్నా కూడా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. సార్ మాకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అవైలబుల్లో ఉంటారా? అవైలబిలిటీ మెసేజ్ పెట్టండి. 12 to 5 o'clock ఎప్పుడన్నా. నా వీడియోస్ చూస్తే డౌటే రాదు మేడం మీకు. ఓకే సార్. అయితే నాకు ఉంది. నా వీడియోస్ చూసినప్పుడు డౌట్ రాదు మీకు 100%. నాకు తెలుసు. ఒకసారి 2 సార్లు చూస్తే నా దగ్గర వరకు రావాల్సిన అవసరం ఉంటుంది. నా వీడియోస్ అంత నీట్గా ఉంటాయి. అవును సార్, నిజంగా వీడియోస్ మాత్రం చాలా క్లారిటీలో ఉంటాయి సార్. మనీ ఎఫర్ట్ ఛానల్ కూడా వీడియో బేస్ ఎందుకు లాంచ్ చేశానండి? అందుకే ఒక నార్మల్ పర్సన్, ఒక మీడియం తరగతి పర్సన్, సర్వర్ యాక్సెస్ పే చేయలేని పర్సన్ వీడియోస్ తీసుకుని ఒక 5-7,000తో ఒక ఎస్ఐపి కన్సల్టెంట్గా జాబ్కి వెళ్ళగలడు అనేది నేను ప్రూవ్ చేస్తున్నానండి. ఇండియన్ మార్కెట్లో సర్వర్ యాక్సెస్ ఇచ్చి, డాక్యుమెంటేషన్ ఇచ్చి, డంప్ ఇచ్చి 7,000తో ఎస్ఐపి ఎక్కడైనా ఉంటుందండి? నా దగ్గర కస్టమర్ వస్తే చెప్పండి మేడం. ఆనెస్ట్గా చెప్తున్నాను సార్, అంటే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అది డిఫరెంట్ సార్. మొత్తం బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే. కానీ ఇప్పుడు అంటే ఈ
ట్రైనింగ్ పీరియడ్ మొత్తం తర్వాత లైక్ నా కాన్ఫిడెన్స్ అయితే ఎలా ఉందంటే ఇంకా నాకు ఏది ఇచ్చినా నేను చేయగలుగుతాను సార్. లైక్ Yes. మీరు అది ప్రొవైడ్ చేశారు కదా సార్, 2 ఇచ్చారు సర్వర్స్, ఈసీసీ ఇచ్చారు ఇంకా S4 HANA. నేనైతే రెండిట్లో సైమిల్టేనియస్గా ప్రాక్టీస్ చేశాను సార్. ఓకే. సో ఇప్పుడు దానివల్ల అయితే ఇంకా మనకి ఏది ఇచ్చినా చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. ఓకే, ఫైన్, గుడ్ గుడ్.